ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి. పుత్రపీడోప పుత్రికాపీడోప విద్యా ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ అఖండ రాజకీయ పట్టాభిషేక అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు సంపూర్ణమైనటువంటి దేవగురు బృహస్పతి అయినటువంటి దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ సందర్భంగా సరస్వతీ నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక అందరిపైనను దేవగురు బృహస్పతి కాశీలు కలిగి విద్య ఉద్యోగ వివాహము సంతానము సకల శుభ కార్యక్రమాలను కూడా అందరికీ ప్రసరించాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఆశీర్వచనం. మేషరాశి వారికి దేవగురు బృహస్పతి మిథున రాశిలో 3వ స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క సేవ, గురువు యొక్క సేవ, దేవాలయ ప్రదక్షిణ కార్యక్రమాలు, ప్రతి గురువారం పూట శివాలయంలో రుద్రాభిషేకం, ప్రతి సోమవారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, స్తోత్రాన్ని వినడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కలిగి మనం అనుకుంటున్న విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. తరతరాలుగా మీకు వచ్చేటువంటి ఆస్తులు కానీ చరాస్తులు కానీ భూములు క్రయ విక్రయాలు యోగించడానికి చాలా అవకాశం ఉంటుంది. కనుక ప్రతి గురువారం పూట తప్పకుండా పసుపు రంగు వస్త్రాలు ధరింపచేయండి. దీనివల్ల దేవగురు బృహస్పతి కాశీలు కలిగి అనంతమైన విజయం మేషరాశి వారి సొంతం అవుతుంది. వృషభ రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ధన వాకు కుటుంబ స్థానంలో సంచారము చేయడం అనేటువంటిది చాలా యోగదాయకం. అంటే ఏ రాశి పట్టనటువంటి అదృష్టము వృషభ రాశి వారికి పడుతుంది. కనుక విద్యలో వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో అనేక రకాల కార్యక్రమాల్లో వీరు పట్టిందల్లా బంగారం అవ్వడం, ఆధ్యాత్మికంగా ఉండడం, ధర్మ మార్గాన్ని ఎంచుకోవడం, ఆధ్యాత్మిక సేవలో గతంలో చేసిన పూజలు ఇప్పుడు ఫలించి వృషభ రాశి వారికి ధనపరమైనటువంటి యోగము, స్థిరాస్తులు చరాస్తులు రాజయోగం, అఖండమైనటువంటి అపార కుబేర సంపన్నులు కాబోతున్నారు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతి సోమవారం పూట శనగపప్పుతో కూడుకున్నటువంటి నీటితో మహాదేవుడికి అభిషేకం చేయడం, ప్రతి గురువారం పూట లడ్డూలను కానీ మైసూరు పాకులను కానీ అంటే పసుపు రంగు పదార్థాలను తీపి పదార్థాలను దానం చేయడం వలన ధనకనక వస్తు వాహనాలు వృషభ రాశి వారు సొంతమవుతాయి. 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం ఒక రకమైన యోగదాయకం. రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు విద్య ఉద్యోగము ఆధ్యాత్మికత సత్ప్రవర్తన సూర్య నమస్కారాలు దానము ధర్మము అనేటువంటి ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు సేవారంగ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీ కోరిక నెరవేరబోతుంది. అది ఏ కాకుండా సత్ప్రవర్తన వలన మౌనము ధ్యానము ఏకాగ్రతగా ఉండడం వలన ఎప్పుడూ లేనటువంటి విధంగా మిథున రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పు రాబోతుంది. కనుక మిథున రాశి వారు తప్పకుండా ప్రతి సోమవారం పూట పసుపు నీటితో మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతి గురువారం రోజున శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రాన్ని వినడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, అలాగనే పసుపు రంగు కలిగినటువంటి పదార్థములను వస్త్రాలను భగవంతుడికి గురువులకు దానం చేయడం వలన మిథున రాశి వారికి విపరీతమైన
ధనపరమైన యోగం కలగబోతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. కర్కాటక రాశి వారికి 12 సంవత్సరం తర్వాత మిథున రాశిలో వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, ఇక్కడ రాశాధిపతి చంద్రుడు ఉండడం, కొంతకాలం తర్వాత రాశిలోకే గురువు సంచారం చేయడం, ఇలాంటి కాల సమయంలో మౌనం, ప్రశాంతత, గొడవలకు వెళ్ళకపోవడం, తల్లిదండ్రులతో ఏదైనా వారు చెప్తే వినే ప్రయత్నం చేయండి. గురువులతో కానీ, పై అధికారులతో కానీ, సహా ఉద్యోగస్తులు కానీ వారు ఏమైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. లేకపోతే వాగ్వివాదాలకు దిగడం, నా అంతటి గొప్పోడు లేడని మీరు అనుకుంటుంటారు. అనుకోవడంలో తప్పు లేదు, కానీ అది మీ మనసులోనే అనుకోండి. అందరితో నువ్వెంత, నువ్వేం చేయగలుగుతున్నావు, నీకన్నా నేను ఈ పని ఎక్కువ చేయగలిగినాను అనేటువంటి అహంకార భావమైనటువంటి పదజాలాలు బయటికి వచ్చాయా, మీ నిజస్వరూపం బయటపడి ఉండబడిన ఉద్యోగం పోయి స్థిర చరాస్తులు తాకట్టుకు వెళ్ళే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎందుకనగా ముసలి నీటిలో ఉన్నంత వరకే బలం, ఒడ్డున ఉన్నంత వరకే ఏనుగు బలం. కనుక పాపము పిడుగులాంటిది, పుణ్యము గొడుగు లాంటిది. కానీ ఇలాంటి కాల సమయంలో నోరు జారకపోవడం కర్కాటక రాశి వారు బాగా గమనించాల్సిన విషయంగా గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతి సోమవారం పూట పంచామృతములు మరియు కలిగి పసుపు నీటితో అభిషేకం చేయడం, ప్రతి గురువారం పూట చందనంతో కానీ పసుపుతో కానీ అభిషేకం చేసిన నీటితో మీరు స్నానం చేయడం వలన గురుయోగ్యత శక్తి కలిగి మీరు అనుకుంటున్న విజయం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. సింహరాశి వారికి 12 సంవత్సరం తర్వాత విశేషమైనటువంటి లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయబోతున్నారు. ఒకవైపు అష్టమ స్థాన శని ఉండినను, రాశాధిపతి ఈ సంవత్సరం రాజు అయినను, గురుబలం చేత స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు, విల్లాలు, క్రయ విక్రయాలు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చేయగలిగితే ఎంటర్ మీ ఫ్యామిలీలో ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెప్పుకునేటువంటి స్థాయికి సింహరాశి వారు ఎదగబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో దేవగురు బృహస్పతి స్వామి వారి ఆశీస్సులు కలగాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట మహాదేవుడికి పసుపు రంగు కలిగినటువంటి నీటితో అభిషేకం చేయడం, ప్రతి గురువారం పూట స్వామివారికి అంటే మేధా దక్షిణమూర్తి స్వామివారు కానీ, దత్తాత్రేయ స్వామివారు కానీ పసుపు రంగు వస్త్రాలు వేసుకొని దర్శించడం, పసుపు రంగు కలిగినటువంటి పదార్థాలను, తీపి పదార్థాలను అంటే లడ్డును కానీ మైసూరుపాకును కానీ దానం చేయడం, దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను వినడం, గురుస్తోత్ర పారాయణ వినడం వలన అద్భుతమైన యోగం సింహరాశి వారి సొంతం కాబోతుంది. కన్యరాశి వారికి 12 సంవత్సరం తర్వాత రాజ్యస్థానంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి స్థితిలో దేవగురు బృహస్పతి సంచారం చేయబోతున్నాడు. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఏదైనా తెలిస్తేనే మాట్లాడండి, తెలియలేదు తెలుసుకొని ప్రయత్నం చేయండి, లేదు ట్రైనింగ్, శిక్షణ, తరగతుల కార్యక్రమాల్లో మీరు పాల్గొనగలిగినట్లయితే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీకు ప్రమోషన్స్ వచ్చి అనంతమైన ధనం మీకు కలిగే పరిస్థితి ఉంటుంది. కానీ పై అధికారులతో కానీ, సహ ఉద్యోగస్తులతో కానీ, సహచరులతో కానీ వాగ్వివాదాలకు దిగొద్దు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎన్నో రోజులు కష్టపడి చేసిన మంచి కూడా నోటి దురుసుతో పదవులు, ధనము, ప్రమోషన్స్ పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి బుధవారం పూట మహాదేవుడికి పసుపు నీళ్ళతో కలిగినటువంటి అభిషేకం చేయడం, ప్రతి గురువారం పూట మేధా దక్షిణమూర్తి వారి యొక్క స్మరణ, అలాగనే పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వలన మంచి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో కన్యరాశి వారికి తిరుగులేదు అని చెప్పి గమనించాలి. తులారాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథున రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన ఎన్నో రోజులుగా ప్రేమికులుగా ఉండబడిన వారు వివాహం చేసుకోబోతున్నారు. అన్యోన్యత లేనటువంటి దంపతులు ఒకరిపైన ఒకరు సమమైన భావాలతో, మంచి పదాలతో గౌరవించుకోవడం మొదలు పెడతారు.
భార్యకు భర్త, భర్తకు భార్య తోడు నీడగా ఉండే పరిస్థితి ఉంటుంది. గతంలో విడిపోవాలి అనుకుంటున్న వారందరూ కూడా కలిసి ఉండాలని మీ ఆలోచన కలుగుతుంది. కారణం ఏమిటయ్యా అంటే మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అపోహలకు వెళ్లకుండా ఈగోలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సమాజంలో మేమిద్దరం కలిసి ఉంటేనే ఇరువురు కుటుంబాల నుంచి మాకు మంచి సఖ్యత కలుగుతుందని, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారందరూ కూడా వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏదో అన్నారని చెప్పి వాళ్ళపైన రాగద్వేషాలు పెంచుకోకుండా మౌనంగా ఉంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం పూట మేధా దక్షిణామూర్తి స్వామిని స్మరించడం, ప్రతి గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరింపచేసి భగవంతుడికి అనగా రుద్రుడికి పసుపుతో కలిగినటువంటి శనగపప్పుతో కలిగినటువంటి లేకుంటే సువర్ణంతో కలిగినటువంటి అభిషేకం చేయడం వలన ప్రేమికులకు, భార్యాభర్తలకు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో ఉండబడిన దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుందని చెప్పి కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథున రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేయడము కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉంటుంది. వృశ్చిక రాశాధిపతి కుజుడవ్వడం, రాశిలో మొన్నటి వరకు అర్ధాష్టమ శని జరగడం, ఇప్పుడే కొంతకాలం మంచి కాలం ఉంటుందన్న కాల సమయంలో అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన కొద్దిపాటి విద్యలో ఆటంకాలు, విద్యార్థులు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ నాకు ఈ చదువు నచ్చలేదని చెప్పి మళ్ళీ వేరే కాలేజీలకు వెళ్ళడం, లేదంటే వేరే కోర్సులు మార్చుకోవడం, లేకుంటే తల్లిదండ్రుల మాటలు వినకపోవడం, గురువులు చెప్పిన వాటికి వ్యతిరేకంగా ఉండడం, అనేక రకాలమైనటువంటి విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు వాతావరణం పడట్లేదని, ఆహారం నాకు సరిపడట్లేదని, లేదంటే పై అధికారంలో నాకు సక్రమంగా గౌరవాన్ని ఇవ్వట్లేదని చెప్పి మీకు మీరే ఇన్నర్ ఫీలింగ్ కలిగి అనేక రకాల ఇబ్బందులు సృష్టించుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా వీలైనంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సమస్య లేనటువంటి వ్యక్తి ఉండడు, ఇబ్బందులు లేని ప్రాంతాలు ఉండవు అని చెప్పి మీరు కూడా గుర్తుంచుకోగలగాలి. సమయ సందర్భాలను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి, ఆ యొక్క పై అధికారులను బట్టి మీరు అనుకూలంగా ఉండగలిగినట్లయితే అక్కడే మళ్ళీ మీకు తిరిగి రాజయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతి మంగళవారము మహాదేవుడికి పసుపు నీటితో అభిషేకం చేసుకోవడం, ప్రతి గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరింపచేసి గురువుల యొక్క సేవ, భగవంతుడి యొక్క ఆధ్యాత్మికత, దేవాలయంలో ప్రదక్షిణ చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోయి మళ్ళీ అష్ట ఐశ్వర్యాలు వృశ్చిక రాశి వారి సొంతమవుతాయి. ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మంచి ఉద్యోగము, వివాహము, రాజయోగము, విదేశీయానము, నూతనమైన పెట్టుబడులు, బ్యాంకు యొక్క లావాదేవీలు, అద్భుతమైనటువంటి ధనకనక బంగారు ఆభరణాలు, విలాస జీవితం పొందబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. కనుక ప్రేమికులు ఆధ్యాత్మికంగా ఉండండి, ఒకరిపైన ఒకరు అపోహ కన్నా ఆప్యాయతను పెంచుకోండి, మంచి కార్యక్రమాల్లో పాల్గొనండి, గురువుల సేవలో పాల్గొనండి, దేవాలయాల్లో ప్రదక్షిణ చేయండి, సత్సంగ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనశ్శాంతి చేత ఆ నెగిటివిటీ తగ్గి పాజిటివ్నెస్ పెరిగి మంచి బుద్ధి చేత మంచి జ్ఞానం చేత మీరు ఉన్నతమైనటువంటి అపార కుబేరులు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట శివాలయ దర్శనం, మేధా దక్షిణామూర్తి స్వామికి స్తోత్రాన్ని వినడం, అలాగనే వీలైనంత వరకు రుద్ర నమక చమక పారాయణాన్ని చదవడం లేకపోతే వినడం, అలాగనే పసుపు రంగు కలిగినటువంటి పదార్థాలు దానం చేయడం, పసుపు రంగు రంగులు కలిగిన పదార్థాలు భోజనం చేయడం వలన ధనుసు రాశి వారికి విపరీతమైన రాజయోగం వారి సొంతం కాబోతుంది. మకర రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం వలన కొన్ని స్వల్పమైనటువంటి అంటే విద్యార్థులకు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజీలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ట్యూషన్స్కి వెళ్ళినప్పుడు కానీ వారు చెప్తున్నది వీళ్ళకి ఒకసారి అర్థం కాకపోవడం జరుగుతూ ఉంటుంది. అర్థం కాదు అనుకున్న దానికన్నా అర్థమయ్యేలా మీరు వారిని తెలుసుకోగలిగితే అజ్ఞానం నుంచి వీడుతారు. అలాగనే ఈరోజు ఇచ్చిన హోంవర్క్ ఈరోజు కంప్లీట్ చేయలేదు, రేపటికి మీకు బర్డెన్ అయిపోతుంది. ఉద్యోగంలో ఈరోజు చేయాల్సిన పనులు ఈరోజు కంప్లీట్ చేయకపోతే నెలాఖరులో జీతానికి ఎసరవుతుంది. అలాంటప్పుడు
మనము టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అవ్వమో రుణ సమస్యలు, మానసికంగా రోగ సమస్యలు, అంతర్గత శత్రువులు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో తల్లిదండ్రుల యొక్క మాట, గురువుల యొక్క మాట, పై అధికారుల యొక్క సలహాలు సూచనలు పాటించినట్లయితే ప్రతి శనివారం పూట వెంకటేశ్వర స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, ప్రతి సోమవారం పూట శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను కానీ ధరింపచేయడం, పదార్థాలను భుజించడం, దానం చేయడం వలన అనేక సమస్యలు వాటంతటికి వాటికి తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలో పంచమ స్థానంలో సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం చాలా యోగదాయకం. అంటే ఎన్నో రోజులుగా వీరు ఏలనాటి శనితో బాధపడుతున్నారు. ఆ ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితికి వచ్చింది. సంతాన స్థానంలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క వివాహాలు, పిల్లల యొక్క కెరియరు మీరు దగ్గర ఉండి చూసుకొని పిల్లల యొక్క మనస్సులో మీకంటూ స్థిరమైనటువంటి స్థానం సంపాదించబోతున్నారు. అలాగనే స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపారాలు, అభివృద్ధులు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు, దాన ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన కుటుంబము ఎనలేనటువంటి స్థాయికి ఎదగబోతుంది. అలాగనే తల్లిదండ్రుల యొక్క స్మరణ, తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం వలన సమాజంలో బతికితే అలాగా బతకాలి, వారి యొక్క తల్లిదండ్రులను తను ఎంత గుర్తుపెట్టుకున్నాడు, తన పిల్లల్ని తను ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఏదైనా చేస్తే ఆదర్శప్రాయమైనటువంటి తల్లిదండ్రులుగా ఈ సంవత్సరం మీరు అవార్డు పొందబోతున్నారు. కనుక అలాంటి సమయం కుంభరాశి వారికి రావాలి అన్నట్లయితే ప్రతి శనివారం పూట పులగం ఆహారం తినడం, లేకుంటే పులిహోర లాంటి ఆహారం తినడం, ప్రతి సోమవారం పూట లేకపోతే ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరింపచేయడం, నదిలో పసుపును వేసి స్నానం చేయడం వలన అద్భుతమైన బృహస్పతి యోగం కలిగి ధనకనక వస్తు వాహనాలకు కుంభరాశి వారు కేంద్ర బిందువు అవుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. మీనరాశి వారికి 12 సంవత్సరం తర్వాత ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా అర్ధాష్టమ గురు సంచార స్థితి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల చాలా అవసరం. కొద్దిపాటిగా జలగండాలు పొంచి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో అంత నాకు తెలుసని భ్రమలో ఉంటారు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు తస్కరించే పరిస్థితి ఉంటుంది. మీకు తెలియకుండా మీ మెయిల్స్ కానీ ఫోన్ నెంబర్లు కానీ హ్యాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. చేయని నేరానికి నింద మోసే పరిస్థితి ఉంటుంది. కనుక ఓపిక, పట్టుదల, సహనము, ధర్మము, ఆధ్యాత్మిక చింతన కలిగి సత్ప్రవర్తన కలిగి వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితేనే మంచి కాలము. లేకపోతే ధనపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన చిక్కులు, విద్యలో లోపించడం, ఉద్యోగంలో ఆటంకాలు, అదే కాకుండా అంటే ఇన్ని రోజులు మీకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉండినను చిన్న తప్పులు చేయడం వలన, అంటే ఒక పెద్ద తెల్లటి పేపర్ పైన ఒక నల్లటి చుక్క పడితే అందరూ చుక్కనే చూస్తారు తప్ప అంత పెద్ద తెల్ల పేపర్ని చూడరు. ఇన్ని రోజులు మీరు చేసిన మంచి పనులపై ఆ చిన్న తప్పులను ఎత్తి చూపించి మీకు ప్రమోషన్ బదులు డిమోషన్ ఇవ్వడం, ఉద్యోగాన్ని పోగొట్టుకునే చాలా గడ్డు కాలం కనపడుతుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట మౌనంగా ఉండడం, గురుహోరలో ప్రశాంతంగా ఉండడం, ప్రతి గురువారం పూట మహాదేవుడికి పంచామృతములతో కలిగినటువంటి పసుపు రంగుతో కలిగినటువంటి చందనంతో కూడుకున్నటువంటి విభూతితో కలిగినటువంటి గంధంతో కలిగిన వీటితో అభిషేకం చేసి ఆ నీటితో మీరు స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం, గోమాతకు శనగపప్పుతో ఆహారం పెట్టగలిగినట్లయితే సకల దోషాలు తొలగి మీరు అనుకుంటున్నటువంటి కష్టాలన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.